అటు భర్త చనిపోయి ఇటు ఉన్న డబ్బులు కూడా పోగొట్టుకొని ఇప్పుడు ఒక చిన్న బాబు ఉన్నాడు తనకి. సో రోడ్డు మీద పడింది. ఇప్పుడు నాకు ఎవరు న్యాయం చేస్తారు అని అంటూ తను అడుగుతోంది. మంగళికి ఏ సంబంధం లేకపోతే మా దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడాలి, ఇప్పుడు మా దగ్గరికి రమ్మని చెప్పండి. ఒకవేళ తన తప్పు లేదు అని అంటే తను మాకు సహాయంగా నించుంటాను అని అంటే మేము కూడా తనకి సహాయం చేస్తాము అన్నట్లు ఆ ఆడపిల్ల కోరుకుంటుంది. ఒకవేళ నిజంగానే తప్పు ఉంది అని అంటే మాత్రం ఇప్పుడు ఎవరైతే ఈ స్కామ్ లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారో వాళ్ళు ఒకవేళ వీళ్ళ ముందుకు వస్తే మాత్రం చంపేస్తామనే చెప్తున్నారు. ఎందుకంటే అంత కోపంగా ఉన్నారనమాట. కోపం కూడా అని చెప్పాలేమండి, ఎందుకంటే వాళ్ళు కష్టపడి రూపాయి కూడబెట్టుకొని ఇలా జరిగింది అని అంటే ఎవరికైనా బాధ ఉంటుంది. అక్కడ తన భర్త చనిపోయి తను రోడ్డు మీదకి వచ్చి తను ఏడుస్తోంది. సో ఇంకా ఇక్కడ మనతో పాటు చాలా మంది ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. ఒకసారి చెప్పండి అమ్మా. అమ్మా నేను తీసుకుపోయినా అప్పు తోలి ఆయనకి వచ్చింది అటాటా వచ్చింది. అటాటా వస్తే దాఖానా తీసుకుపోయినది ఆలియా దాఖానాల. ఆలియా రోజు ఫోన్ చేస్తున్నారు, సాయంత్రం కూడా చేసినారు. ఫోన్ చేస్తే నేను ఎక్కడైనా బతకదే మంచిగా బతికినా వాళ్ళని చెప్పడు అట్లా చేసినాడు. నేను ఇంట్లో బతకాలి, ఏం చేయాలి, చిన్న పిల్లగాడు ఉన్నాడు, 2 సంవత్సరం చేసిన నేను 2 పెళ్ళం చేస్తే కూడా వాళ్ళని చెప్పడు అట్లా బాధ చేస్తున్నాడు. నాకు ఏం చేయాలి, నేను ఎంత ఇచ్చారమ్మా? 30 లక్షలు. ఎంత బతకాలా, నేను చావాలా, అదే టెన్షన్ ఉంది. అది భూమి గిట్ట లేదు, ఏం చేయాలి, చేసే ఆటో దొరుకుతాడు హైదరాబాద్ లో. ఆయన ఇంకా రోజు ఫోన్ ఎక్కువ అవుతుంటే ఆయన ఫోన్ చేస్తే ఫోన్ చేస్తాడు. మీతో ఏమైనా మాట్లాడాడమ్మా చనిపోయే ముందు ఆయన? లేదు. అంటే డబ్బులు ఇచ్చాను బాధగా ఉండాలా ఏమైనా అన్నాడా? రోజు మాకు చాలా డబ్బులు ఇచ్చిరమ్మా, నేను ఎంత బాధ చేస్తున్నా. వాళ్ళని ఎక్కడికి తీసుకుపోయి డబ్బులు ఎక్కడో లాడి తోలితే కూడా నేను మంచిగా బతుకున్నా, మంచిగా చేసిన. ఇంతలా వచ్చి వాళ్ళని ఎక్కడికి డబ్బులు ఇచ్చి నీతే నాకేం బాధ, ఇది నాకేం టెన్షన్, ఇది ఈ పిల్లగానికి సాధాలా, ఈ పెళ్ళకి సాధాలా. చనిపోయిన తను మీ కొడుకు అమ్మా? తమ్ముడు. ఎట్లా చేయాలి, నేను ఎట్లా బతకాలి, భూమి కూడా లేదు, ఏం లేదు, నా ఆస్తి కూడా లేవు. మీరు ఏం కోరుకుంటున్నారమ్మా? మరి మీరు ఏం కావాలి? మేము ఇచ్చిన పైసలు మాకు రావాలి మేడం. ఆయనతో పాటు ఇంకా చాలా మంది ఇచ్చిర్రు మేడం, చాలా మంది బాధపడుతూనే. ఊర్లో ఎంత మంది ఇచ్చారు? అందరూ ఇచ్చారా? అందరు ఇచ్చారు మేడం. అంటే వాళ్ళకి ఇచ్చినట్లు మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి మేడం. ఈయన దాకా ఇంకా చాలా మంది ఈయన లాగానే పోయేటోళ్ళు గిట్ట చాలా బాధపడుతూనే ఉన్నారు మేడం. బాధపడొద్దమ్మా, ఖచ్చితంగా న్యాయం జరిగేలాగా చేద్దాము. ఎవరు పోలీసు వాళ్ళు గిట్ట పట్టిస్తలేరు. మిమ్మల్ని కొడుతున్నారా? అంటే చిన్న పిల్లగాడు మేము ఎట్లా బతకాలి, అని పెళ్ళ ఎవరు పెడతారు, అని పెళ్ళ ఎవరు చేస్తారు. ఇప్పుడు మేము ఇస్తేనే మీరు ఎందుకు ఇచ్చిర్రు 10 రూపాయల వడ్డీకి అంటుర్రు. అప్పుడు పోలీసు వాళ్ళు రోజు పర్సనల్ కార్ తిరిగి ఈయన ఏం జాబ్ చేస్తుండా, ఏం చేస్తుండా, ఈయన అట్లా తిరుగుతుండు అని ఒకసారి అయినా ఆయనకు టచ్ చేసిరా మేడం? ఇప్పుడు మాకు 10 రూపాయల వడ్డీ ఎందుకు ఇచ్చిర్రు? మాకు అడిగి ఇచ్చిరా మీరు? మాకు పోలీస్ స్టేషన్ మీ దగ్గరకు వచ్చి ఏమని అడిగారమ్మా? ఏమని చెప్పారు మీకు డబ్బులు తీసుకునేటప్పుడు? అప్పుడు మేము సినిమాలో అక్కడ తీస్తుర్రు, వాళ్ళకు ఇస్తే వాళ్ళు 10 రూపాయలు మనం తెచ్చి పెడితే వాళ్ళు 20 రూపాయలకు మనకి వస్తుందని నమ్మించి తీసుకెళ్ళారు మేడం. కొడుకు 10 రూపాయలు 20 రూపాయలు అట్లా ఇస్తారు. రోజు కార్లో ఇక్కడ మీడియా కాకుండా ఇంకెవరైనా వచ్చారమ్మా? వచ్చి మీ బాధని వాళ్ళు అడిగాడా? ఎవరు మేము పోయి అక్కడ చెప్తేనే మాకు కొట్టి ఇక్కడ పంపించారు. ఎవరు కొట్టారు? పోలీసు వాళ్ళు నెట్టిరు, అక్కడ పెద్దూర పోలీసు వాళ్ళు. అక్కడ నుంచి నెట్టిగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చినాం, అక్కడ ఇచ్చినాం, సాగర్ తీసుకెళ్ళినాం, ఎవరు పట్టిస్తలేరు. అందుకనే ఇక్కడ తీసుకొచ్చినాం.